హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. మీరు చూస్తున్నారు సండే వ్లాగ్. జనవరి న్యూ ఇయర్లో న్యూ సండే, ఫస్ట్ సండే అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో మార్నింగ్ 7:30 ఆర్ 8 అయింది టైము. అప్పుడు పాలు కాగుతున్నాయి పొయ్యి మీద హాట్ వాటర్కి. నేనైతే అప్పుడే లేచాను. ఇంకా పెసర దోశకి అమ్మ పెసలు బియ్యం నానబెట్టింది నైట్, అండ్ చట్నీకి శనగిత్తలు రెడీగా ఉన్నాయి. ఇక్కడైతే మా పిల్లలు ప్రో కబడ్డీ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో అట్లా ఉంటుంది మా పిల్లలతో, మామూలుగా ఉండదు. ప్రో కబడ్డీ నరాల్లో ఇంకిపోయిందనమాట మా పిల్లలకి, నాకు ఆ రేంజ్లో అవుతుంది. సో నేనైతే ఇవి తెలుసు కదా, బటర్ నా ఓల్డ్ వీడియోస్లో ఈ వీడియో ఉందన్నమాట. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈ ఫ్లవర్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ వెయిట్ లాస్లో కూడా మంచి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో సండే కాబట్టి ఏంటని 10 days ఉంది, ఏమైనా పెళ్లి జరుగుతుందా అని మీరు అడగండి అబ్బా. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను. మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేస్తాను. నా అప్డేట్స్ అన్నీ మీరు చూసేస్తూనే ఉన్నారు కదా. సో సండే కాబట్టి, ఫస్ట్ సండే కాబట్టి భోజనాలు పెట్టుకున్నాం అనమాట చర్చిలో. సో ప్రేమ విందులాగా నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే నేను చర్చ్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను, చాలా షేర్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఒక థ్రైస్ ఉండేది ఇదివరకు అయితే, ఇప్పుడు తగ్గిపోయిందనమాట. అసలు యాక్చువల్గా లాస్ట్ డిసెంబర్లో జరగాల్సింది. సో పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఈ సండే ఫస్ట్ సండే పెట్టుకున్నాము. లేదంటే ఇయర్లో ఒక 3 సార్లు 4 సార్లు ఉండేవి భోజనాలు. ఇప్పుడు అందరు బిజీ వల్ల ఎవరు అందుబాటులో లేక తగ్గిపోయిందనమాట. అదనమాట విషయం. సో భోజనాలు కాబట్టి మా డాడీ ముందు రోజు నైటే టెంట్ అవన్నీ వేయించారు. సో ఫుడ్ అదంతా కూడా క్యాటరింగ్ చెప్పేశారు. నేనైతే బ్రష్ చేసి చాలా రోజుల తర్వాత హాట్ వాటర్ అయితే తాగట్లేదు, ఆ పూల్ వాటర్ అయితే తాగుతున్నాను. మా పిల్లలు కూడా తాగుతారనమాట. సో నేనైతే లెమన్ హనీ రెగ్యులర్గా తాగుతున్నాను. నా ఫేస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? హెయిర్ ఫాల్ బీభత్సంగా ఉంది కదా, నాకైతే అసలు నా ఫేస్ నాకే ఏదోలా అనిపిస్తుంది. ముందంతా బాగా ఇదిగా ఉండడం వల్ల, హెయిర్ లేదు కదా నాకు, ఎక్కువ హెయిర్ పోవడం వల్ల నా ఫేస్ నాకే ఏంటో పెద్దగా అది ఏదోలాగా అనిపించింది. ఈ వీడియోలో నేను అబ్జర్వ్ చేస్తుంటే విపరీతమైన హెయిర్ ఫాల్, దువ్విన ప్రతిసారి దువ్వెన నిండిపోతుందనమాట. బికాజ్ ఇమ్యూనిటీ లేదు, బ్లడ్ లేదు, ఐరన్ లేదు. ఐరన్ బ్లడ్ రెండు ఒకటే కదా. సో అదనమాట విషయం. బలం లేదు, కాల్షియం లేదు, ఫుల్ డాండ్రఫ్, టైఫాయిడ్ ఫీవరు, ఇవన్నీ ఎఫెక్ట్ ఒక్కసారి కలిపి కొట్టేసి జుట్టు మీద ప్రభావం బీభత్సంగా చూపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడైతే ఇంకా అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసాము, అయిపోయింది. మా పిల్లలకి ఆ రోజు కొత్త బట్టలు వేసాను అనమాట నేను. మా వాడి పేరు ఇది, అండ్ మా వాడి పేరు ఇది వెతికి తీసాను అనమాట. ఏమైనా ఫంక్షన్ కానీ బయటకు వెళ్ళాలంటే వేసిన డ్రెస్ వేయాలని నాకు అనిపించదు, అండ్ మా పిల్లలు యూనిక్గా కొత్తగా కనిపించాలని నేను, మా చెల్లి, మా అమ్మ ముగ్గురం అనుకుంటాం అనమాట. మా అమ్మ మంచి శారీ కట్టుకోదు, మా చెల్లి మంచి డ్రెస్ వేసుకోదు, నేను డ్రెస్ వేసుకోను. మాకున్నాయా లేమా అని మేము చూసుకోం, కానీ ఈవెన్ మా డాడీ కూడా అంతే, మేము చూసుకోం. కానీ పిల్లలు ఇద్దరు బాగుండాలి, వాళ్ళకి మంచిగా ఉండాలి, వాళ్ళు హైలైట్ అవ్వాలని చూస్తూ ఉంటాం అనమాట. చూడండి అసలు అలా ఉంటుంది పేరెంట్స్ లవ్. సో తీసివేశాను కదా, ఫోటో తీస్తాను రండి అంటే, మా పెద్దోడు ఫోటో అంటే వాడికి పూనకం వచ్చేస్తుంది. ఏంటో నాకు అర్థం కాదు, వెళ్ళిపోయాడు ఫోటో దిక్కుండా. వీడియో తీసాంరా, ఫోటో తీస్తారంటే ఏంటమ్మా నీ వీడియోస్ పిచ్చాను అంటాడు. కానీ ఆడు కూడా అప్పుడప్పుడు వీడియోస్ తీస్తాడు, ఫొటోస్ తీస్తాడనమాట. ఇంకా ఈరోజు మా చిన్నుడు ఏదో చెప్తున్నాడు అనమాట. భోజనాలు ఉన్నాయి, ఆప ఉంది, అదంతా చెప్పేస్తున్నాడు, పెద్ద స్టోరీ చెప్తున్నాడు. ఈలోపు మా పెద్దోడిని కొంచెం వీడియో తీశాను, కొంచెం ఫోటో తీశాను. ఆడైతే చర్చిలోకి వెళ్ళిపోయాడు. సో యాక్చువల్గా ఇది ఎప్పుడూ వేయాల్సిన డ్రెస్సు, అన్ని ఖజానా అంతా వెతికితే దొరికిందనమాట. సో అందుకని తీసి వేశాను మా చిన్నోడికి. సో ఫోటోషూట్ జరుగుతూ ఉంటే తెలుసుగా మీ అందరికీ, ఎవ్రీ సండే వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటే డెఫినెట్గా ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఈలోపు వాళ్ళిద్దరు ప్రేయర్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చేసాను క్విక్గా. టిప్ టాప్ ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళి ఇలా రెడీ అవ్వడానికి అనమాట. అలా వెళ్ళి ఇలా రెడీ వచ్చేసా అదనమాట ప్రేయర్కి వెళ్ళడానికి. సో సక్సెస్ఫుల్గా ఫుల్ బిజీగా ఈ 1 week ఎలా గడిచిందో నాకు అర్థం అవ్వలేదంటే నమ్మండి మీరు. సో అదనమాట విషయం. నేను ఇక్కడ చెప్తున్నాను, సక్సెస్ఫుల్గా నాకు 1 week కంప్లీట్ అయిపోయింది. అంటే డే 1 నుంచి జనవరి 1st రోజు మార్నింగ్ వర్క్ మొదలు పెడితే ఈవినింగ్ అయింది నాకు. ఇంకా అది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాము, ఆ వ్లాగ్ మీరు చూసారు. అండ్ సెకండ్ కూడా అంతే,
ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి రావడం, వాళ్ళకి లంచ్ రెడీ చేయడం, వాళ్ళని పికప్ చేసుకోవడం, మళ్ళీ స్నాక్స్ పెట్టడం, ట్యూషన్కి వదిలిపెట్టడం, మళ్ళీ పికప్ చేసుకోవడం, వాడు హోంవర్క్ చేస్తున్నాడా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడం, నాకంటూ ఒక టైం లేకుండా పోయింది. ఫుల్ బిజీగా అప్పుడే సండే వచ్చేసింది అన్నట్టు అయిపోయింది. ఎలా అయిపోయింది ఏంటి అనేది నాకైతే అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేను ఫుల్ వర్క్లో ఉండిపోయాను. ఇంకా టైం వేస్ట్ పనులు, ఎక్కువ ఫోన్ స్క్రోల్ చేయడం కానీ, టీవీ చూడడం కానీ అసలు నేను బేసిక్గానే చెయ్యను. సో ఇంకా ఆ మాత్రం ఇదివరకు ఒక 5 to 10 మినిట్స్ అన్న ఫోన్ చూసేదాన్ని. ఇప్పుడు ఎడిటింగ్కే నాకు టైం లేకుండా పోయిందనమాట. ఇదంతా షూట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడము, మళ్ళీ రేపటికి ఏం బ్రేక్ఫాస్ట్, ఏమి లంచ్, రేపు మా పిల్లలకి ఎటువంటి షర్టు ప్యాంట్ వేయాలని 1 వీక్ అదంతా ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అసలు ఫుల్ బిజీ అయిపోయాను అనమాట. నేను ఎలా అయిపోయింది ఏంటి అనేది నాకు తెలియలేదు. సో నా సక్సెస్ఫుల్గా 1 వీక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది అది. అండ్ ప్రేమ విందు ఉంది కాబట్టి కంటిన్యూషన్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఒక సర్ప్రైజింగ్ వీడియోతో. సో మా పిల్లలు ఫొటోస్ దిగారు కదా, సో ఆ స్టిల్స్ వాళ్ళతో పాటు నేను కూడా దిగాలి కదా. సో ఏదో డిఫరెంట్ డ్రెస్ వేసుకున్నా కదా అని మేమిద్దరం అయితే ఫోటోకి, ఇద్దరం కాదు ముగ్గురం ఫోటోలకి అయితే చెమ్మక్కులు మామూలుగా ఉండవన్నమాట. నేను మా పిల్లలు అలా ఫొటోస్ అయితే దిగేసాము. సక్సెస్ఫుల్గా నా 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. జనవరి 1st వీక్లో న్యూ వీకెండ్ అలా ఎండ్ అయింది. సో కంటిన్యూగా ఇంకా బిజీ అనేది కంటిన్యూ అయిపోతుంది, ఎక్కడా ఆగట్లేదు. ఆగకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాను. అండ్ నా న్యూ రిజల్యూషన్ మీకు అయితే చెప్పలేదు కదా, వేరే వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. అబ్బా ఇప్పుడే చెప్పాలని అనుకోవట్లేదు. సో అదనమాట విషయం. అదే గంటి కొట్ట రహస్యం అంటే కాదులేండి, ఏదో సందర్భం రావాలి కదా. సో అందుకని అనమాట. చూసారా మా పిల్లలు ఇద్దరు నవ్వులు, ఆ నవ్వులతో నింపేస్తూ ఉంటారనమాట, అది విషయం. సో నేను కూడా దిగాను కదా, మరి నా పిక్స్ కూడా చూడాలి కదా. నా పిక్స్ కూడా చూసేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ కూడా చేసేయండి ఎలాంటి వీడియోస్ కావాలి, నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది డెఫినెట్గా మర్చిపోకుండా మీరైతే చెప్పేయండి. అండ్ మీ వీకెండ్ ఎలా జరిగింది, మీరు వీకెండ్లో కొత్త ప్లాన్స్ అనుకున్నారా, మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఆల్రెడీ మీరు చేస్తున్నారా, ఎలా అనిపించింది, ఎంతవరకు వచ్చింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో అదనమాట సంగతి. ఇక్కడ వచ్చేసి నా పిక్స్ కూడా యాడ్ చేసేసాను. సో చూసారా హెయిర్ లేపడ్ ఉన్న ఫేస్ ఎంత డల్గా కనిపిస్తుందో. తొందరగా హెయిర్ గ్రోత్ అవ్వాలని, ఆ ఫుడ్ని తీసుకోవాలని గట్టిగా డిసైడ్ అవుతున్నా. సో హెయిర్ గ్రోత్ రెసిపీస్ నేను ఏమైనా ట్రై చేస్తే, స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీతో షేర్ చేసేస్తాను. సో ఓవరాల్గా నా లుక్ అది జస్ట్ సింపుల్, యాజ్ వెల్ యాజ్ సింపుల్ అనమాట. అంతే, అంతకుమించి హడావుడు ఏమి ఉండదు నా దగ్గర. ఇదనమాట వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. Bye bye, take care, see you on next vlog. Don't forget to subscribe. Bye bye, take care.